హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల నమోదు చివరి తేదీ అర్హతలు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలు అమలు కసరత్తులు సాగుతున్నాయి. రైతులకు ప్రతి ఏటా 20,000 ఆర్థిక సాయం అందిస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ పథకం అమలుపై మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. ఈ నెలలోనే తొలి విడత నిధులు విడుదలయ్యే నిర్ణయించారు. ఇందుకోసం లబ్ధిదారులు తమ వివరాలు నమోదుతో పాటు చివరి తేదీ, సమయం, అర్హత ఖరారు చేసుకోవాలి. నమోదు కోసం అన్నదాత సుఖీభవ పథకం అమలు దిశగా కీలక నిర్ణయం జరుగుతున్నాయి. ఈ పథకానికి అర్హత ఉన్న రైతులు రైతు సేవా కేంద్రాల్లో ఈ నెల 20వ తేదీలోగా వివరాలు నమోదు చేసుకోవాలి. అధికారులు తెలిపారు. కేంద్ర అమలు చేస్తున్న PM కిసాన్ పథకాలతో పాటు రైతులకు 3 విడతల్లో పథకాలు అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. కేంద్రం ఇచ్చిన 6,000 మినహాయించి మిగిలిన 14,000 3 విడతల్లో రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ముందే ఈ సాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా చర్యలు సైతం మొదలు పెడుతుంది. అన్నదాత సుఖీభవ పథకానికి ప్రతినిధులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఈ పథకానికి వర్తించదు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకాలు ఉంటుంది. ఇందుకోసం రైతు సేవా కేంద్రాల వారీగా వెబ్ ల్యాండ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు మండల వ్యవసాయ అధికారి లాగిన్లు ఇచ్చారు. వెబ్ ల్యాండ్ సర్వే నెంబర్లపై రైతు పేరు, భూమి విస్తీర్ణ రైతు సేవా కేంద్రాల్లో పరిశీలిస్తారు. నిరంతరం వ్యవసాయ అధికారి లాగిన్కు ఆ వివరాలు అప్పగిస్తారు. ఆ తర్వాత జిల్లా వ్యవసాయ అధికారికి వివరాలు వెళ్తాయి. వెబ్ ల్యాండ్ ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేస్తారు. క్షేత్రస్థాయి అర్హులను గుర్తించి లిస్ట్ నుంచి తొలగిస్తారు. అన్నదాత సుఖీభవ పథకం కోసం రైతులు సేవా కేంద్రాల్లో ఈ నెల 20లోగా వివరాలు నమోదు చేసుకోవాలి. జిల్లా స్థాయిలో పరిశీలించిన పూర్తి తర్వాతనే వెబ్ ల్యాండింగ్ వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. అక్కడ నుంచి RGSకు పంపి ఆ తర్వాత ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం ఆధార్ అనుబంధ అర్హులకు గుర్తించి అనంతరం ఫైనల్ జాబితాను మళ్ళీ రైతు సేవా కేంద్రాలకు పంపుతారు. అందులోని లబ్ధిదారులతో సంబంధిత అధికారులు KYC చేపిస్తారు. లబ్ధిదారుల ఎంపికతో పూర్తి పారదర్శకాలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.